నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమితాస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. నేను మీ అమిత. ఈరోజు నోరు ఊరించే ఈ రవ్వ లడ్డును రోజుకి ఒకటి తిన్నా, అలాగే ఒకటికి రెండు తినాలనిపించే అంత టేస్టీ రెసిపీ. అలాగే ఈ రవ్వ లడ్డును చేయడం కూడా చాలా ఈజీ. మరి స్వీట్ షాప్ స్టైల్లో ఈ రవ్వ లడ్డు చేసే విధానం, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 నుంచి 3 స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నాక అందులో కొన్ని పలుకులు జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. కిస్మిస్ ముందుగానే వేసుకోకూడదు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి. అందుకే కాసేపు జీడిపప్పులు వేగాక తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా కొంచెం లేత బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఒక కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. నెయ్యిని బాగా రవ్వకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం కలర్ మారుతుంది. అప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. సూజీ రవ్వ ఏ లెవెల్లో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అందులోనే పావు కప్పు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత చల్లారాక అందులో హాఫ్ కప్పు పాలని మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లడ్డు కట్టడం రాకుండా పోతుంది. ఇలా చూడండి, చాలా మెత్తగా అయింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చేసుకుందాం. అలాగే అన్నిటినీ లడ్డూలా చేసుకుందాం. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులోనే లడ్డూని చేసుకున్నాను. చూడండి, అంతే అండి, ఎంతో రుచికరమైన లడ్డు తయారైపోయింది. ఇలా మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లోనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. టేస్టీ అయితే చాలా బాగుంది.
పిల్లలైతే ఈ లడ్డూని ఈవినింగ్ పూట చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.